ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ ఆడుతున్న తీరు ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన 52వ మ్యాచ్లో గుజరాత్ ప్రదర్శించిన ఆధిపత్యం నెక్స్ట్ లెవెన్ అని చెప్పాలి. ఎక్కడా తరబడకుండా పర్ఫెక్ట్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి ఏకంగా 77 పరుగుల భారీ విజయంతో రాజస్థాన్ను మట్టి కరిపించింది. ఈ ఒక్క అసాధారణ విజయంతో పాయింట్స్ టేబుల్ రూపురేఖలే మారిపోయాయి. మ్యాచ్కు ముందు నెగటివ్ రన్ రేట్లో ఉన్న గుజరాత్ ఈ విజయంతో ఒక్కసారిగా పాజిటివ్ రన్ రేట్లోకి వచ్చింది. అంతేకాకుండా 5వ స్థానం నుండి పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ జట్లను కిందకు నెట్టేసి ఏకంగా 2వ స్థానానికి దూసుకెళ్లింది. సీజన్ ప్రారంభంలో గుజరాత్ సాధారణ టీమని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వరుసగా 4 విజయాలతో డేంజర్ టీమ్గా అవతరించి టేబుల్లో 14 పాయింట్లతో టాప్ 2లో దర్జాగా కూర్చుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుజరాత్ ప్లేఆఫ్స్కు చేరాలంటే వారికింకా మిగిలి ఉన్న 3 మ్యాచ్లలో కేవలం 1 మ్యాచ్ గెలిస్తే చాలు. కానీ అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే దాగుంది. గుజరాత్ తమ తదుపరి ఆడబోయే ఆ 3 మ్యాచ్లు టోర్నీలోని ఇతర కీలక జట్ల తలరాతలను డిసైడ్ చేయబోతున్నాయి. గుజరాత్ తన తదుపరి మ్యాచ్లను సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లతో ఆడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు గనక గుజరాత్ జట్టు హైదరాబాద్ ఓడిస్తే సులభంగా టాప్ 1కి చేరుకుంటుంది. అంటే హైదరాబాద్ అగ్రస్థానం నిలబెట్టుకోవాలి అంటే గుజరాత్ గండం గట్టెక్కక తప్పదు. మరోవైపు పాయింట్స్ టేబుల్లో చెన్నై 10 పాయింట్లతో 6వ స్థానంలో, కోల్కతా 9 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నాయి. ఈ 2 జట్లు ప్లేఆఫ్స్ రేస్లో ఉన్నప్పటికీ ఆ గమ్యానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. ఇలాంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న గుజరాత్తో మ్యాచ్ అంటే అగ్ని పరీక్షే. ఒకవేళ ఈ 2 జట్లు గుజరాత్ చేతిలో పరాజయం పాలైతే వాళ్ళ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే. అంటే హైదరాబాద్ మొదటి స్థానాన్ని, చెన్నై మరియు కోల్కతా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను ఇప్పుడు గుజరాత్ జట్టు శాసించబోతుంది. ఆరంభంలో పదునైన బంతులతో విరుచుకుపడే మహ్మద్ సిరాజ్, కగిసో రబాట్, మధ్య ఓవర్లలో మాయ చేసే రషీద్ ఖాన్, స్లో బౌలింగ్తో కట్టడి చేసే హోల్డర్ లాంటి భీకరమైన బౌలింగ్ దళాన్ని మిగతా జట్లు ఎలా ఎదుర్కొంటాయి అన్న దానిపైనే వారి గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.